మేము ఫస్ట్ శకుంతల పరమేశ్వర్ గారు, అమ్మ మీరు దయచేసి వచ్చి మీ అమూల్యమైన ప్రవచనాన్ని అందరికీ వినిపించండి. అదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యూట్యూబ్లో పెట్టుకున్నారు. వారు చక్కగా అది కార్యక్రమాన్ని చాలామంది యూట్యూబ్ ఛానళ్ళు మీటింగ్ చేస్తున్నారు. అంటే 10 గంటల దాకా చెప్పాలి దాకా అక్బర్ బాషా గారు లాస్ట్లో అనుకుంటాను అంతకుముందు, తర్వాత నంద్యాల నుంచి ఒక ఆయన మాట్లాడారు. ఇవన్నీ కూడా లైవ్లో నేను చూడగలిగాను, చూశాను కూడా. ఎందుకంటే శరీరం ఇంట్లో ఉన్న మనసు ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందుకని ఇంకా గొప్పదనండి. అమ్మ మీ ప్రవచనం బోధించండి. గారికి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय. शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. अगजानन पद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे. एकदन्तमुपास्महे. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः. गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. అలా ఆ సర్వకళలకు అధినేత్రి అయి సర్వాలయ వాక్కులయందు నిలిచి ఉన్నటువంటి వాణి, ఆ జ్ఞాన ప్రవాహిని అయిన సరస్వతీదేవికి హృదయపూర్వకమైనటువంటి నమస్మాంజలి తెలియజేసుకుంటూ, వచ్చినటువంటి అనేక సాయి స్వరూపాలకు మరియు అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి సాయి స్వరూపానికి, బయట లోపల ఉన్న అన్ని సాయి స్వరూపాలకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం ఈరోజు సత్సంగ కార్యక్రమంలోకి ప్రవేశించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందరో మహానుభావులు అందరికీ వందనం. ఎందరో భక్తాగ్రేషులు బాబా చరిత్రలోకెక్కిన కొన్ని ఆణిముత్యాలు. అలా నిన్నటి 3 రోజుల నుంచి అనంత ప్రవాహంగా సాగిపోతూ ఉంది భక్తుల యొక్క ఆ లీల, భక్తులు బాబా నుంచి పొందిన అనుగ్రహ దారుల వైభవం. అలా మనము సాయి లీలలతో కూడి ఉన్నటువంటి సాయి దాన్ని ఏమంటాము? భాగవతం దేనితో నిక్షిప్తమై ఉంది? భక్తుల యొక్క లీలలతో ఉన్నదాన్ని భాగవతం అంటున్నాం, అంతే కదా. శ్రీకృష్ణ భక్తుల యొక్క లీలలు దాంట్లో ఉన్నాయి. మరి దీంట్లో భక్తులు, సాయి భక్తులు అనేక మందిని సాయి భాగవతం అనడంలో తప్పు, భక్తుల యొక్క చరిత్రే కదా భాగవతము. అటువంటిప్పుడు సాయి భాగవత ప్రవాహం ఇక్కడ అనంతంగా గోదావరి జీవాలు ఎంత స్వచ్ఛతని, ఎంత మనలో ఆత్మశక్తిని నింపుతున్నాయో అంత ప్రవాహంగా సాగిపోతూ ఉన్నాయి. ఎంతమంది ఆహా, అసలు ఆ అమృతాన్ని గ్రోలుతూ ఉంటే చెప్పేందుకు మాటలు రావు. కానీ ఇక్కడ నాకు ఇచ్చినటువంటి అంశము, నాకు ఇచ్చినటువంటి భక్తాగ్రేషుడు ఎవరయ్యా అంటే
దుమాల్ గారు. దుమాల్ గారు ఈ సాయి సచ్చరిత్రలో మనకి ఒక కేసు నిమిత్తం అనేటువంటి అంశంలో దుమాల్ గారు మనకి కనిపిస్తారు. సరే, ఏంటి దుమాలు చరిత్ర? ఎంతోమంది భక్తులు బాబా చేత పిలిపించుకొని రాబడ్డవారు కొందరున్నారు, ఎవరో చెప్పగా విని వచ్చిన వారు కొందరున్నారు. అలా కానీ ఎవరిలో అయితే మానసిక పవిత్రత, శుద్ధ సంస్కారాలు నింపబడి ఉంటాయో వారు సహజ సిద్ధంగానే భగవంతుని యొక్క దైవీ గుణాలకు ఆకర్షించి వారికై వారే దైవాన్ని దగ్గరికి చేరుతారు. అలా చేరబడ్డటువంటి భక్తాగ్రేషుడే దుమాల్ గారు. సరే, బాగానే ఉంది. ఇక్కడ చిన్న అంశము, నా వ్యక్తిగత అంశాన్ని చెప్పి నేను సత్సంగంలోకి ప్రవేశిస్తాను, దుమాల యొక్క జీవిత చరిత్రలోకి. నాకు తల్లి చిన్ననాటి నుంచి సంస్కారవంతమైనటువంటి, ఎలాగంటే ఎవరైనా నిన్ను బాధిస్తే వాళ్ళని తిరిగి కసరి చెప్పొద్దమ్మా, ఇట్లాంటివన్నీ చెప్పేది. అంటే ఎలాంటి మాటలు అంటే, నాకు కొంచెం మనము బుద్ధిలో గుణంలో విశ్వామిత్రుడి సంతతికి చెందిన దాన్ని. అందుకని ఆ కోపం తగ్గించుకోనానా, ఆడపిల్లకి కోపం ఉండకూడదు, ఇలా సహజ లక్షణాలు కొద్దిగా నీకున్నటువంటి భావాలను తగ్గించుకొని ఇలా ఉండాలి, అది ఎదుటి వాళ్ళని క్షమించడం వల్ల మనకి ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్పేది అమ్మ. సరే, చదవాల్సినటువంటి వయసులో తాతయ్య చదివించలేదనేటువంటి ఆగ్రహావేశాలు కట్టలు తెచ్చుకుంటున్నటువంటి సందర్భంలో మా అక్కగారు, అమ్మ తర్వాత నాకు అమ్మ అండి, మా మొదటి అక్క, ఆమె దగ్గరికి నేను వెళ్తే అక్కడ ఆమె దగ్గర నేను ఉన్నప్పుడు మొదటిలోనే నాకు తల్లి ద్వారా పడి ఉన్నటువంటి బీజాలు, అక్కడ నేను చదివిన సాయి సచ్చరిత్ర, ఆ యొక్క మహారాష్ట్ర గోదావరి జలాలకు ఉన్న మహత్ అనుకున్నాం కదా, ఆ మహత్తు చేతో ఏమో నన్ను సేగాంకి తీసుకెళ్ళిందండి ఆ తల్లి దర్శనానికి. సేగాంలో ఎవరున్నారు? సేగాం రాజ్య పాలకుడు ఎవరు? గజానన్ మహారాజు. అక్కడ ఆయన్ని దర్శనం చేసుకున్నా, వచ్చేసాము. వచ్చిన తర్వాత అనుకోకుండా ఎవరో ఒక ఆయన వచ్చాడు, నిన్ను అక్కడెక్కడో షిరిడీలో ఉండే ఆయన దగ్గరికి నువ్వు ఇదిగో పలానా డేట్లో వెళ్తావు, ఈ అమ్మాయి కోసం మీరు తప్పకుండా వెళ్తారు అని అక్క వాళ్ళకి చెప్పాడు. సరే, వెళ్ళాను. 1996 జనవరి 1 మొట్టమొదట ఆ మసీదులో ఉన్నటువంటి బాబా గారు, మసీదులో కాదండి, వాడాలో ఉన్నటువంటి బాబా దర్శనం నేను చేసుకున్నాను. తర్వాత అంతకుముందే ఎప్పుడో ఉన్నటువంటి మా బంధం ఇంకా మరింతగా బలపడిపోయింది. అంటే ప్రాపంచిక కారణం అక్క అనుకుంటున్నాను, కానీ ఈ యొక్క విద్య, ప్రాపంచిక విద్య ఆగిపోయి ఆధ్యాత్మిక విద్యకు పురాణాలు వేసేందుకు నేను అక్కడికి చేరాను అన్నది నాకు తరువాత తెలుస్తూ వచ్చింది. అలా ఇకపోతే అలా ఆయన చూసుకున్న తర్వాత సచ్చరిత్రే నా ప్రాణం, సచ్చరిత్రే నా ధ్యాస, సచ్చరిత్రే నా ఊసు. అలా ఉన్నటువంటి సందర్భంలో ఒక క్విజ్ కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ ఉండడంలో మరలా బాగా పేర్లు సంవత్సరాలతోటే దాన్ని జల్లెడ పట్టడం జరిగింది. జల్లెడ పట్టినప్పుడు నిద్రపోతుంటే కూడా ఫలానా సంవత్సరం ఫలానా భక్తుడు కదా, నేను సత్సంగం చెప్పేటప్పుడు కూడా ఇలా గీరుతూ ఉంటాను. మా వాళ్ళు చాలామంది చెదురు పడుతూ ఉంటారనమాట. అంటే దాన్ని అంటే లోపల ఒక జరుగుతూ ఉంటుందన్నమాట, ఒక సైక్లింగ్. అందుకని ఆటోమేటిక్గా ఆ తల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది చెయ్యి, అలా జరుగుతుంది. సరే, అయిపోయింది. ఇలా సేగాం గజానన్ మహారాజ్ దర్శనము, తదుపరి షిరిడీ సాయి దర్శనము నా జీవితంలో ఇదయ్యి నాకు ఈనాడు సర్వస్వంగా భాషల్ని ఇంతమందికి చేరువ చేసినటువంటి యొక్క ప్రేమమూర్తి, కారుణ్యమూర్తి, నా ఆత్మ ప్రగతికి దోహదపడ్డ విశ్వాత్మ ఏది చెప్పినా ఆయన గురించి తక్కువే. ఇలా సరే, ఇంకా దుమాల్ చరిత్రలోకి వస్తాను. అలా ఆమె అదిగో చూపించింది అంతే. అది పాయసం తీసుకుంటావో, నువ్వు అక్కడి నుంచి మిరపకాయ బజ్జీలే తీసుకుంటావో, ఏం తీసుకుంటావో బాబా దగ్గర నుంచి నీకు అనవసరం. ఆమె తీసుకెళ్ళి అక్కడ పెట్టడం వరకే ఆమె వంతు, మా అక్కగారు వంతు. తర్వాత నా ప్రాసెస్ నాకు జరుగుతూ ఉంది. ఇక మనం దుమాల్ చరిత్రలోకి తీసుకెళ్తే ఈయనలో కూడా సహజ సిద్ధమైన మానసిక పవిత్రత, అంటే సహజంగా మహాత్ముడు ఎలా పడింది అంటే 1903వ సంవత్సరంలో ఈయన జననం అంటే 1873 ఆ ప్రాంతంలో జన్మించారు. 1903 ఆ సమయంలో గజానన్ మహారాజుని నాగపూర్లో ఉన్నటువంటి బూటీ గారి యొక్క
గృహంలో గజానన మహారాజు వారం రోజులు పైగా నివాసించాడంటండి. చూడండి ఎంత భాగ్యశాలో బూటి. ఒక మహాత్ముని తన గృహంలో, అంటే ఒక గృహం ఎంత స్వచ్ఛత ఎంత ఇది ఉంటే అంతటి మహాత్ములు ఆ ఇంట నివాసించేందుకు సన్నద్ధులవుతారు. అలా ఉన్న భాగ్యశాలికి, అందుకే నిన్న చెప్పింది మన సోదరి లక్ష్మి, మహాత్ములతో సాంగత్యం సజ్జనులతో సాంగత్యం అని. అలా బూటిలో ఉన్నటువంటి ఆ సజ్జన సాంగత్య ఇది మనకి సహజ సిద్ధంగా పవిత్ర భావాలు కలిగినటువంటి దుమాల్ని ఆ యొక్క గజానన మహారాజ్ దగ్గరికి చేర్చింది. గజానన మహారాజ్ దగ్గరికి ఆయన వెళ్ళిన ఆయన చక్కగా ఇద్దరు 1903 నుంచి 7 వరకు గజానన మహారాజు సేవలో ఒక తర్ఫీదు పొందుతున్నాడు. ఎందుకు? నిన్న చెప్పినట్టు మనం మామూలు ఎగ్జామ్ రాసేదానికి ఒక రకమైనటువంటి ఏమంటారు దాన్ని అందించాలి. నాకు మైండ్ బ్లాంక్ అవుతుంటుంది మీరు చెప్తున్నారు. ఒక రకమైన తర్ఫీదు ఉంటుంది. ఐఐటి ఎగ్జామ్ రాయాలంటే మరొక రకమైనటువంటి తర్ఫీదు ఉంటుంది. ఈయన చేరబోయేది ఎవరికి? పరబ్రహ్మ చెంతకు చేరబోతున్నాడు. ఆ పరబ్రహ్మ చెంతకు చేరేటువంటి ఈ శుద్ధ సంస్కారాలు కలిగినటువంటి ఈ సత్వగణ సంపన్నుడు ఇంకా మరింత హృదయ స్వచ్ఛతను పెంచుకోవాలనేటువంటి దానికోసం ఆ గజానన మహారాజ్ దగ్గర ఇచ్చేశారు. సరే గజానన మహారాజ్ నుంచి అలా 1907లో ఆయన బాబా దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు ఏమీ లేదు, సహజ సిద్ధంగానే దుమాలు వచ్చాడు. వచ్చి ఎప్పుడైతే ఆ యొక్క విరాట్ స్వరూపము శుద్ధ మా ఆత్మతత్వంతో భాషిల్లుతున్నటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆ సాయినాథుని దర్శించాడో ఆ మరుక్షణంలోనే అతనికి ఉన్నటువంటి ఇప్పుడు దాకా గజానన్ మహారాజు సాంగత్యంలో అనుభవించినటువంటి మరింత ఉత్తీర్ణమైనటువంటి ఒక ఆధ్యాత్మిక ఆనందాన్ని సంతోషాన్ని చవి చూశాడు. అంతే తన యొక్క చివరి శ్వాస వరకు బాబా యొక్క సేవలోనే పునీతమై చరితార్థుడైనటువంటి భక్తాగ్రేషుడు ధుమాల్ గారు. అంటే మనకు ఎవరి చెంతకి మనం అనేక మందిని మీరు అనొచ్చు, అమ్మా ఒక గురువు దగ్గర సేవిస్తూ ఒక గురువు దగ్గర ఉండేటువంటి వాడు ఆ గురువును వదిలి మరొక గురువుని సేవించడం ఎంతవరకు అతని సంస్కారము అనవచ్చు. కానీ ఇక్కడ గురువు మనకు నిన్న కూడా వచ్చింది ఆ యొక్క సందర్భం. గురువులు ఉంటారు, నియత గురువులు, అనియత గురువులు, బోధ గురువులు, బాధ గురువులు, మోక్ష గురువులు. మనకి అన్నింటికంటే ఉన్నతమైన ఉత్తమమైన ఉత్కృష్టమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఈయనని నియమించారు గజానన మహారాజు. ఈయనకు కావలసినటువంటి ఈయన దగ్గరికి వెళ్ళే దానికి కావలసినటువంటి అర్హత యోగ్యతలు చేసేందుకు గజానన కానీ గుర్తించాడు. అరే అక్కడ కంటే ఆయన దీనికి నాకు ఆయన తక్కువ చేయలేదు దుమాల్, ఆయన కంటే ఇక్కడ నిత్య శాంతి అంటే అనుకోకుండానే మనసు స్వాంతన చెందుతుంది, ప్రశాంతతను అనుభవిస్తుంది. ఇది కదా నా నిజధామం అని గుర్తించాడు ధుమాల్. అలా చక్కగా ఆ విధంగా చూడండి. ఎప్పుడైతే మనం అంటారు సహసిద్ధంగా నువ్వు పై మెరుగులతో గురువును పట్టుకుంటే నీకు తీపి మిఠాయిలే చెందుతాయి నాన్న, తీపి మిఠాయిలు చెందుతాయి, కీర్తి ప్రతిష్టలే వస్తాయి. కానీ ఈ హృదయ లోతుల్లోంచి నాకు నువ్వు సర్వస్వం నీవేనయ్యా అన్నప్పుడు ఆ భక్తుడికి ప్రారబ్ధ కర్మల కొండలు కరిగేదానికి కావలసినటువంటి పరీక్షలు ఇస్తాడు. అవే మనం అందరం అనుకుంటున్నటువంటి భక్తుల జీవితాల్లో కలిగే కష్టాలు. కాబట్టి దుమాల్ చక్కగా చూడండి, ఒక లబ్ధిని ఒకరి ద్వారా మనం పొందినప్పుడు అది ఇతరులకు చెప్తాము. అందుకే ఈ విషయంలో మాత్రం మనం ఎలా ఉండాలి అంటే మనకి ఆది గురువు అని చెప్పుకునేటువంటి శివ పరమాత్మలా ఉండాలి. నువ్వు మంచి కానీ అయితే ఇతరులకు చెప్పేందుకు ఒక క్షణం కూడా ఆలస్యం చేయొద్దు. ఇతరులకు అది మేలు చేస్తుంది అనుకున్నప్పుడు, అది సత్యమైనప్పటికీ ఇతరులకు హాని కలిగించి వారి దుఃఖానికి కారణమవుతుంది అనుకున్నప్పుడు దాన్ని నువ్వు వ్యక్తపరచొద్దు. ఎందుకు శివుణ్ణి నేను ఇదిగా తీసుకోమంటా అంటే మనకి అంతర్మథనం జరిగింది కదా. వాసుకి మందర పర్వతాన్ని జిలికారు కదా. జిలికినప్పుడు మొట్టమొదట ఏం ఉద్భవించింది? ఆలాహల
హాలాహలం ఉద్భవించింది. తదుపరి అమృతం కావచ్చు, కామధేనువు కావచ్చు, కల్పవృక్షం కావచ్చు, ఇవన్నీ వచ్చాయి. కానీ ఆ హాలాహలాన్ని స్వీకరించేందుకు ఎవరు సంసిద్ధులయ్యారు? శివుడు సంసిద్ధులే. ఆయన ఏమన్నా శివుడు మింగేసి గుటక్కన ఆలాహలాన్ని లోపలికి పడేశాడా? అందుకని ఒక చెడు నీ లోపలికి వెళ్ళిందనుకోండి, ఒక చెడు తలంపు నిన్ను తినేస్తుంది. తస్మాత్ జాగ్రత్త, నిన్ను నువ్వు నాశనం చేదు. అదే కానీ చెడు బయటికి వదిలేసావా అనుకో, లోకాన్ని చెడుస్తుంది. కాబట్టి ఒక మాటని చక్కగా ఎవరికి ప్రయోజనమో అలా ఉపయోగించేలా మనం దీన్ని, అందుకే దేన్ని కూడా నువ్వు లోపలికి తీసుకోవద్దు అని మన గురువులు చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే దాంట్లో ఉన్న సారం ఇది. అలా మనం ఉండగలగాలి. అదే ఒక లబ్ధి పొందాడు ఇక్కడ, ఒక ఘనిని పొందాడు. గతంలో గజానన మహారాజు దర్శనాన్ని తన ఈ గృహంలో నాకు ప్రసాదించాడు కదా, నా స్నేహితుడు ఉన్నాడు కదా, ఆ స్నేహితుడు కూడా ఇంత పరబ్రహ్మాన్ని చూపించాలి కదా మరి అని పరోక్షంగా ఈరోజు మనందరము వెళ్ళి ఆరాధిస్తూ పులకించిపోయి ఆనంద బాష్పాలతో ఇంటికి వెళ్తుంటే మన పుట్టింటి నుంచి వచ్చేస్తున్నట్టు దుఃఖిస్తున్నటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి కాంతి స్వరూపం ఏదైతే వాడాలో ఉందో ఆ వాడ ఏర్పరిచేదానికి కూడా పరోక్ష కారకుడయ్యాడు. బూటీని షిరిడీకి తీసుకొచ్చి దుమారు. కాబట్టి బూటీకి చెప్పాడు, రానాయనా ఇదిగో ఇలా ఉన్నాడు అని చెప్పి. వీళ్ళిద్దరూ పూర్వాశ్రమ స్నేహితులు కదా. బూటీ వచ్చాడు. బూటీ కూడా అంతే ఆనందాన్ని దుమాల్లాగా సాయి సన్నిధిలో పొందాడు. అంత అద్భుతంగా ఆస్వాదిస్తూ చిట్ట చివరికి సాయికి ఒక వాడాను కట్టించి ఈరోజు ఆయన మనందరి దృష్టిలో చిరస్మరణీయుడయ్యాడు. ఇంకా పోతే ఇక్కడ కష్టాలు అన్నాను కదా, వచ్చింది పాపం అలా తలుపు తడుతూ 1909 భార్యా వియోగానికి గురయ్యాడు. ధర్మేశ కామేశ మోక్షేశ నాతి చరామి అంటారు కదా. మోక్షం లేదు, ధర్మము అర్థము కామంలో ఉంటారు. తర్వాత మోక్షం అనేది ఎవరికి వాళ్ళు సాధించుకోవాలి. అలా తనకు సర్వస్వం అనుకున్నటువంటి భార్య అతి చిన్న వయసులోనే ఆయనకి ఆ భార్య వియోగం అయిపోయింది. భార్య చనిపోయింది. చనిపోతే ఈయనేం చేశాడు, మన వాళ్ళు నిన్న కూడా వచ్చింది మనకు ప్రస్తావన, శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు కదా. ఆ శ్రాద్ధ కర్మలు నిర్వహించేటువంటి సందర్భంలో ఆయన వెళ్ళాడు. నాసిక్లో ఉన్నటువంటి గౌతమి నదీ తీరంలో ఆమెకు ప్రతి నెల మాసిక పూజని నిర్వహిస్తూ ఉన్నాడు ధుమాల్. శ్యామతో చెప్పాడు, శ్యామ ధుమాల్కి ఉత్తరం రాయి అయినా షిరిడీలో ఈసారి 6వ మాసిక పూజని షిరిడీలో చేయమను, ఆ అమ్మాయికి నేను సద్గతినిస్తాను అని చెప్పాడు. గురువు చూడండి అంటున్నారు కదా, దైవం చెయ్యింది గురువు కన్న తల్లి లాంటి ప్రేమతో ఉంటాడండి. దైవము తండ్రి లాగా బాధ్యతతో వ్యవహరిస్తూ వీడు తెలుసుకుంటాడులే, చేస్తాడులే, వీడికి ఎదురుతాడులే అంటాడు. కానీ గురువు నాయన ఇలాంటి మార్గంలో వస్తే నువ్వు త్వరగా చేరుకుంటావు అని. సరే బాబా చెప్పిన మాటకి ఇంకా తిరుగులేదు కదా. వెళ్ళాడు. అక్కడ 15 రూపాయల దర్శన్ని ఆ శ్రాద్ధ కర్మ నిమిత్తం బాబాకి సమర్పించాడు. సమర్పించి ఆ యొక్క భార్యకు చేయవలసినటువంటి కర్మలను అక్కడ నిర్వర్తించాడు. ఆమెకి సద్గతినిచ్చినట్టు కూడా బాబా చెప్తాడు. అంటే తనను నమ్ముకున్నటువంటి ఒక కుటుంబంలో ఒక సభ్యుడు భక్తుడై ఉంటే ఆ కుటుంబాన్ని మొత్తాన్ని తన కనుసన్నల్లో ఉంచి వారికి ఎప్పుడు ఏమి అవసరమో దాన్ని అందిస్తానని మనకి నిదర్శనాపూర్వకంగా చూపించినటువంటి వాడు మన సమర్థ సద్గురు. ఇంకా సరే 1911లో కొన్ని, ఇప్పుడు ఆయన 1900 కష్టాల గురించి చెప్తున్నాను కాబట్టి 1912లో దుమాల్కి చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. అది శరీరానికి ఆవహించినటువంటి రోగం. దానికి పెద్ద ఆపరేషన్ చెయ్యాలి. ఆపరేషన్ చేస్తే కూడా దుమాల్ బతుకుతాడో బ్రతకడో చెప్పలేనటువంటి సందేహంతో ఉన్నారు డాక్టర్సు. కానీ ఆపరేషన్ అయితే ఖచ్చితంగా జరగాలి. ఆ సమయంలో కూడా చూడండి, అది శుద్ధ భక్తుడికి ఉండేటువంటి ఆ లక్షణం. ఆయన అనుకుంటారు, అరే ఈ జీవితం ఇలా ముగిసిపోతే
ఇన్ని రోజులు చూశాను కదా, ఈ నేత్రాలతో చూస్తూ ఉన్నానే నా తండ్రిని, మరి ఇంక నేను చూడలేనేమో కదా ఈ దేహం రాలిపోతే. అబ్బా అబ్బా ఎంత ప్రేమయ్యా నీది, ఎంత ప్రేమయ్యా దుమాల్ అని చెప్పి తనకు ఆపరేషన్ జరిగి ఏమైపోతానో అని కాదు ఆయన బాధ, తండ్రిని చూడలేకపోతానేమో, తనకు సర్వస్వమైన సాయిని చూడకుండా ఎక్కడైపోతానో అనుకొని సరే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాడు. ఒక పక్క ఆందోళన సాగుతూ ఉంది. అటువంటి సందర్భంలో బాబా బాబా ఈయన ధ్యాసంతా దాని మీదే ఉంది కదా, అందుకని ఆయన అలా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు డాక్టర్లు సంసిద్ధమవుతున్నటువంటి సమయంలో ఆయన ముందు సాక్షాత్కరించాడు మన విరాట్ స్వరూపుడైనటువంటి సర్వవ్యాపకుడైనటువంటి సాయినాథుడు. అప్పుడు దుమాలకి ఎక్కడ ఇదయ్యింది. ఇంకొకసారి బాబా గారు కూడా ఒక సందర్భంలో ఇవన్నీ వచ్చే ముందు అంటాడు దుమాల్తో, అరే బావు అని పిలిచేవాడు. బావు రాత్రంతా నాకు నిద్ర లేదురా అన్నాడు. ఎందుకు బాబా అంటే నీ గురించే అబ్బా అబ్బా ఏంటి బాబా, ఏం భాగ్యం దుమాల్ది, రాత్రంతా ఒక భక్తుడిని గురించి బాబా ఆలోచిస్తూ నిద్ర లేదంట ఆయనకి. అసలు నిద్ర అనేదే ఎరుగని నా తండ్రికి భక్తుని గురించి ఆలోచిస్తూ నిద్ర లేదంటే ఏంటి, ఎంత అదృష్టవంతుడు ఇదుమా. అప్పుడే అర్థమైందట, బాబా ఇలా అంటున్నాడు అంటే నాకు ఎక్కడో ఆపద రాబోతుంది. అప్పుడు సరే ఆ ఆపద ఏంటంటే ప్లేగు వ్యాధి రూపంలో ఇతని విశ్వాసానికి పరీక్ష గురువు యొక్క ఇదనమాట. సరే ప్లేగు వ్యాధి వచ్చింది. ఆ ప్లేగు వ్యాధి సందర్భంలో అక్కడంతా కూడా ఇది ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా క్లీన్ చేసి వెళ్ళిపోమన్నారు. మరి ఇంకో చోటుకి వెళ్తే సరే అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళమంటారా బాబా, అధికారులు ఆజ్ఞ వేసినా వెళ్ళమంటారా బాబా అని బాబాకు ఉత్తరం రాశాడు. వెళ్ళమని అక్కడి నుంచి వచ్చింది. ఆయన వేరే గృహానికి వెళ్ళాడు. వెళితే అక్కడ ఒక రూమ్లో అతని తమ్ముడు కుమారుడు కొనుక్కున్నటువంటి గదిలో కూడా ఆ రోజు వాళ్ళు వెళ్తే చచ్చిపోయిన ఎలుకబడి ఉందంట. ఇప్పుడేం చేయాలి, అక్కడ ఏదో ప్రమాదం అని ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడేంటి అందరు కుటుంబ సభ్యులు గగ్గోలు పెడతారు, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, వద్దు అది ఇదని. లేదు బాబా ఉండమన్నారు, ఉంటాము. అక్కడ కూడా విపరీతమైనటువంటి ఎలుకల బెడద మొదలైంది. అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. కేవలం దుమాలు కుటుంబం మాత్రమే అక్కడ నివసిస్తూ ఉన్నారు. మరీ విపరీతమైపోయి ఆ చుట్టుపక్కల వీరు తాగేటువంటి నీటిలో కూడా ఎలుకలు విపరీతంగా కనిపించసాగాయట. అప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటూ ఉంటే అప్పుడు మళ్ళీ సందేహంతో రాశాడు ఉత్తరం. రాస్తే సరేనండి, ఆ ఉత్తరం వచ్చే లోపలే, అందుకే చూడండి మన విశ్వాసం ఒక భక్తుడిగా ఉన్నవాడి విశ్వాసం ఒక స్థాయిలో ఉంటుంది, చుట్టూ ఉన్నటువంటి కుటుంబ వ్యక్తుల యొక్క విశ్వాసం మరో స్థాయిలో ఉంటుంది. అప్పుడు భక్తుడికి సందిగ్ధ పరిస్థితి ఏర్పడుతుంది. అరే నువ్వు మూర్ఖుడు అయ్యేంటి, నీ కళ్ళ ముందర అంత సత్యంగా కనిపిస్తుంటే నువ్వు ఎక్కడో బాబా ఇది చెప్పాడో అని చెప్పి అందరినీ కోల్పోతావా అని ఒక పక్క ప్రశ్నిస్తుంటే దుమాలు ఏం చెయ్యాలి, కుటుంబ సభ్యులా ఇది గురువు దగ్గర నుంచి ఇంకా తిరుగు ఆన్సర్ రాలేదు. సరే వీళ్ళ బోర్డు తట్టుకోలేక చేయలేక సరే చూద్దామని చెప్పి బండి కట్టుకొని బయలుదేరతాడు. కరెక్ట్గా అంటే ఇతనికి ఇష్టమైతే లేదు, కుటుంబ సభ్యులు తప్పదంటున్నారు కాబట్టి చేస్తున్నారు. ఆ ఇంటికి వెళ్ళి తాళాన్ని తీపోతూ ఉన్నాడు దుమాల్. ఎప్పుడు తాళాన్ని తీపోయేటప్పటికే తిరుగుటపా వచ్చింది. ఎందుకు భయపడాలి, మనం ఉన్న చోటనే మనం ఉండాలి కదా అన్న. తిరిగి అంతే, బండిలో సామాను కూడా దించలేదు, తిరిగి మళ్ళీ ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోయాడు. అది బాబా అంటే. అక్కడికి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా బావిలో ఎలుకలు చనిపోతే గోదావరి దగ్గర నుంచి జలాలు తెప్పించుకొని తాగి అక్కడే నిశ్చింతకున్నాడు. అంతమందికి ఇదైనా తన భక్తుని అలా కరోనా సమయంలో కూడా ఎంతోమంది భక్తులను ఎన్నో రకాలుగా వారి ఇంటి గడప దాటకుండానే రక్షించినటువంటి అనుభవాలు లీలలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి ఎక్కడో నా ఇంట్లోనే నాకు నిదర్శనం చూశాను. అది మనకు సమయాభావం లేదు కాబట్టి మనం దాంట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే దుమాలు 1912లో ఉన్నత విద్య, ఈయన వృత్తిరీత్యా లాయర్ విద్యను అభ్యసిస్తూ ఉన్నాడు. ఇంకా ఉన్నత విద్యను అభ్యసించాలి, ఇంగ్లాండ్కి వెళ్ళాలనుకున్నాడు. ఇతను పాపం వాస్తవానికి అంత సంపన్నమైనటువంటి కుటుంబమే కాదు, సాదాసీదా కుటుంబం. కానీ బూటీ ఉన్నాడు కదా, ఒక సజ్జనుడైన స్నేహితుడు ఒక్కడుంటే నువ్వు ప్రపంచాన్నే ఏలవచ్చు అని చూపించేదానికి, నీ విద్యకు నేను ధనాన్ని పెట్టుకుంటాను, నీలో విద్య ఉంది కదా, నువ్వు వెళ్ళు సుమిత్రమా అని చెప్పి ప్రోత్సహించాడు. సరే బాబా సలహా తీసుకున్నాక బాబా దగ్గరికి వెళ్ళారు. బాబా దగ్గరికి వెళ్తే బాబా పర్మిషన్ ఇవ్వలే.
లేదు, అవసరం లేదు అని చక్కగా చెప్తాడు. ఇలాయిట్ బిలాయిట్ విలాయిట్ అని 3 చెప్తాడనమాట. అంటే దుమాలు యొక్క సహజ సిద్ధమైనటువంటి అభిరుచి, దైవ సంకల్పము మరియు అతని అంతరంగ సంకల్పము అన్నీ కూడా ఈ దేశంలోనే ఉన్నాయి, దేశాంతరాల్లో ఎక్కడో లేవు. ఆయన ఎక్కడో ఏదో విద్యను అభ్యసించి ఏదో చేయాలనుకుంటున్నాడు కదా, కాదు కాదు, అంతా ఇక్కడే ఉంది అని చెప్పి. కానీ ఆ మాట చెప్తే ఒప్పుకుంటారా? సరే, ఈ భార్య చనిపోయింది. అక్కడ బాబా ఆజ్ఞను 2 చోట్ల మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, దుమాల్ ప్లేగు వ్యాధి విషయంలోనూ మరియు విద్యను అభ్యసించడానికి వెళ్ళాల్సినటువంటి అంశంలో 2 విషయాల్లో ఆయన యొక్క బాబా పట్ల ఉన్నటువంటి విశ్వాసం తెలుస్తుంది. మరి సరే, మంచి వయసులో ఉన్నవాడు, అబ్బాయికి అమ్మాయి చనిపోయింది, మరి వివాహం చెయ్యాలని చూడండి. అతను ఎంతటి సంస్కారవంతుడు, ఎంతటి గుణవంతుడైతే ఆయన సొంత మామే మళ్ళీ ఇంకో పిల్లనిచ్చి చేసేదానికి సిద్ధమయ్యాడంట. అంటే ఇతను ఎంత మంచిగా తన ముందర అమ్మాయిని చూసుకుని ఉంటే మళ్ళీ 2వ అమ్మాయిని కూడా ఆయనకి కట్టబెట్టి ఆమె సంతానాన్ని వృద్ధి చేయాలనుకుంటాడు. అప్పుడు కూడా దుమాల్ చెప్తాడంట, బాబా దగ్గరికి వెళ్ళండి, బాబా ఆజ్ఞ తీసుకోండి, బాబా గారు అంగీకారం అయితే సరేను అంటాడు. సరే, బాబా దగ్గరికి వెళ్ళారు. అడుగుతాడు వాళ్ళ మామయ్య గారే వెళ్ళి ప్రత్యక్షంగా, ఏమయ్యా ఇదిగో వివాహం చేయాలనుకుంటున్నాను. నో నానా నో, దుమాలకి వివాహం అవసరం లేదు. ఎందుకంటే అతని వైరాగ్య స్థాయిలు అంత స్థిమితంగా, అంత నిశ్చలంగా ఉన్నాయి, అతనికి అవసరం లేదు అన్నాడు. వచ్చాడు, వచ్చి వాళ్ళ మామగారు అలా బాబాసాయి చూస్తూ ఉన్నారు. దుమాలకు చూస్తూ ఉన్నాడు. ఏంటి బాబాగారు ఏమన్నారు అంటే, ఆయన అంటాడు, వివాహానికి అనుమతి ఇవ్వలేదు నువ్వు, అంతే. ఇంకా మనం అంటాం కదా, మనోవికారాలు, ఇంకోటి మనోవికారాలకు అతీతంగా ఉన్న భక్తుడు కాబట్టే ఆయన అంతగా భక్తుడికి అటువంటి ఆజ్ఞను వేస్తుంటాడు. ఇంకా ఆలోచనే లేదు దుమాలికి. ఇంకా పోతే బాబా గారు నిఫాడ్ కేసులో మనకు తెలుస్తుంది, కేసుకు వెళ్ళనివ్వకుండా తన సాంగత్యంలో 7 రోజుల పాటు మన దుమాలు ఉంచుకున్నటువంటిది మనం సచ్చరిత్రలో చూస్తాం. ఇంకొకసారి ఆయన తమ్ముడి భార్య, ఈయన పూణే నుంచి వెళ్తూ మార్గ మధ్యంలో షిరిడీ కదా, చూసి వెళ్దాము అని చెప్పి షిరిడీలో దిగుతాడు. దిగితే అక్కడ ఉన్నప్పుడు టెలిగ్రామ్ వస్తుందన్నమాట, తమ్ముడు భార్యకి చాలా తీవ్రత ఉంది, చాలా ప్రమాదకరంగా ఉంది, అర్జెంటుగా వచ్చేయని. బాబాని అడుగుతాడు. వద్దు, వెళ్ళదు. ఏంటిది? ఎక్కడన్నా రైట్ అని దుమాలకు చెప్పినటువంటి ఘట్టం ఒక్కటన్నా మనకు కనిపిస్తుందా? ప్రతి చోట అతను అడిగినటువంటి వాటికి ఇంటూలే పడుతూ ఉన్నాయి బాబా దగ్గర నుంచి. ఆయన అన్నాడు, లేదు అన్నాడు. మరి రేపోనా బాబా? లేదు. మరి రేపోనా? అలాగే లేదు అంట 3 రోజుల పాటు ఆయన సాంగత్యంలోనే ఉంచుకున్నాడు. 3వ రోజు, ఈరోజు రేపోలే అన్నాడు. ఆ 3వ రోజు ఆయన పో అన్నాడు. అక్కడి నుంచి టెలిగ్రామ్ వచ్చింది, ఈమె మృత్యువుతో పోరాడుతూ చనిపోయింది అని. ఇక్కడ మనమైతే ఎలా ఆలోచిస్తాం చూడండి, సర్వము తెలిసిన బాబా కదా, తమ్ముడు అంత ఆప్యాయతో అన్నయ్యా నువ్వు రా అని చెప్పి, నేను ఇటువంటి కష్టంలో ఉన్నాను నువ్వు రా అని చెప్పి నాకు ఉత్తరం రాశాడు కదా, ఇది నా అన్నీ తెలిసిన గురువు అయితే నన్ను అక్కడికి పంపించి నా కుటుంబానికి ఆదరగాలి, కానీ ఇక్కడ పెట్టుకొని నన్ను ఏం చేసి ఖచ్చితంగా వస్తుందా లేదా? నాకైతే వస్తుంది, మీరందరికేమో నాకు తెలియదు. ఎందుకు అంటే నిజంగా మనకు ఆ సందిగ్ధము, ఆ ప్రేమ, మనం పెంచుకున్న బంధము, మోహము ఏదైనా అనండి అలా ఉంది. సరే, కానీ ఏమాత్రం ఇది లేదు. అబ్బా ఆయన సాంగత్యం బాగా. అది ఎప్పుడు? బాబా గారు ఇంకా 1918 సమయంలో ఇది జరిగింది. తమ్ముని భార్య అంటే మరికొద్దిలో అతను తలపిస్తున్నాడు కదా, తన గురుదేవుని యొక్క భౌతిక రూపాన్ని చూస్తూ ఆయనతో ఆస్వాదన చెందుతూ ఆధ్యాత్మిక అనుభవాలు పొందాలని. అందుకని నానా నేను వెళ్ళిపోతున్నా, ఉండరా బాబు అని ఆ ప్రేమ. అది ఎవరికి అర్థమవుతుంది? ఒక గురువుని ఆరాధించిన వాడికి, గురు భక్తుడికి. చాలామంది నన్ను నేను వింటున్నా, మీరందరూ భక్తులే కదా, కష్టాలు ఎందుకుంటున్నాయి? మీరు సరైన మార్గంలో లేరు, అందుకే కష్టాలు వస్తున్నాయి. అయ్యా బాబు, సరైన మార్గంలో కాదు, నీకు అన్నీ ఇచ్చేస్తున్నాను అని అందరూ అంటున్నారు కదా, ఇచ్చినా ఇవ్వకపోయినా మా జీవితంలో ఏదైనా మా మంచికే జరుగుతుంది అనేటువంటి విశ్వాసం నీ మీద ఉంది కదా. ఇదిగోరా నా బిడ్డలు, ఇది
నేను ఏమిచ్చినా వారి జీవితంలో కష్టం ఇచ్చినా నవ్వుతూ స్వీకరిస్తారు, దుఃఖం ఇచ్చినా నవ్వుతూ స్వీకరిస్తారు. కానీ వాళ్ళల్లోనే వాళ్ళు నాతో మదన చెందుతూ, నాతోనే మాట్లాడుకుంటూ, నిరంతరం నాతోనే సంభాషిస్తూ వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక పరిణితిని చెందుతూ ఉన్నారా. ఇదిరా నా బిడ్డలు అని చూపి అది దుమాల విషయంలో జరిగింది. అలా అయిపోయింది. సరే, ఈయన లాయర్ వృత్తి చేస్తూ ఉన్నాడు కదా. 1917 నుంచి 21 దాకా, ఈయన 27 దాకా ఉంటాడు. ఈయన యొక్క చేసేటువంటి లోకల్ బోర్డు, డిస్టిక్లో లోకల్ బోర్డులో అధ్యక్షుడిగా ఎంపిక అవుతాడనమాట. అప్పుడు ఆ సమయంలో మనం ఇప్పుడు వేస్తున్నటువంటి స్టాంపులు అట్లాంటివి లేవు. ఎన్ని సంతకాలు పెట్టాలన్నా ఒక జిల్లా అధ్యక్షుడిగా అన్నీ చేతి పెన్నుతోనే దిద్దేయాలట. ఎన్ని వేల, ఒక్క రోజుకి వేలల్లో వచ్చేయంట సంతకాలు. పెట్టి పెట్టి ఆ చెయ్యి నొప్పి వచ్చేసేదంట దుమాలకి. అలా ఉంటే అయినా ఏమాత్రం. కానీ ఒక రోజు ఎవరో దూరం నుంచి మిత్రులు వచ్చి ఆ మిత్రులతో సంభాషణ చేస్తూ ఆ రోజు కొంచెం ఆ వర్క్ని పక్కన పెడతాడు దుమాల్. పక్కన పెట్టి తర్వాత కూడా మరలా సరే అది తొందరలో కూడా ఆఫీస్కి పంపించేస్తాడు సంతకాలు పెట్టకుండానే. సరే ఏదో చూసుకోండి, కొంచెం నాకు త్వరగా వెళ్ళాల్సి వచ్చిన పని పడింది అని చెప్పి వెళ్తే ఈయన తెల్లార ఆఫీస్కి వెళ్ళేటప్పటికి ఆ 100 పేపర్లు, 1000 పేపర్ల మీద సంతకాలు ఉన్నాయండి. అసలు ఎంత బాబా తన భక్తుని ఎంత ఇవన్నీ శాశ్వత అంటే ఇప్పటికి కూడా వాళ్ళ సంతతి ఉందని ఆయన అపోహలు అనుకునే వాళ్ళు, ఇది అనుకునే వాళ్ళు వెళ్ళి అడిగితే చక్కగా చెప్తారు సత్యమా అసత్యం. నాయన భగవంతుడిని పూజిస్తే నిజమైన ఐశ్వర్యం ఏదో అది నీకు చెందుతుంది నాయన. ఈ నశ్వరమైన భౌతిక ఐశ్వర్యం కాదురా నాయన, అది చూపించాడు. అక్కడ డబ్బు కోసం మన దీక్షితుని చూసినా ఎవరిని చూసినా మనకి ఇది లేదు కదా. అలా ఉంది ఒక దుమాల యొక్క పరిస్థితి. సరే, 1927లో రావు బహదూరు బిరుదునిచ్చి సత్కరించినటువంటి ఈ ప్రభుత్వం ఇక పోతే తర్వాత ఆయనకి ఇంకా మనకి చాలా అద్భుతమైనటువంటి ఒక లీల ఉంది కదా. రఘు అనేటువంటి రఘు పాటిల్ వాళ్ళు షిరిడీలో జరిగినటువంటి ఒక కేసులో అన్యాయంగా స్వపక్షం ప్రతిపక్షం అంటాం కదా మనం. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక మార్వాడి స్త్రీని మానభంగం చేశారనేటువంటి కేసు వీళ్ళ మీద వేశారు. వేసి అది విడిపించుకోలేనటువంటి సందర్భం అయినప్పటికీ కాకాసాబ్ దీక్షెత్తు అప్పుడు అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే ఈ అప్పీల్ చూసి ఇది సాధ్యమయ్యే పని కాదు నాయన అని చెప్పారు. కానీ బాబా అంటాడు తాత్యాకి, ఈ యొక్క దీన్ని తీసుకెళ్ళి దుమాలకి చూపించు, నేను ఇవ్వమన్నాను అని చెప్పి. సరే ఓకే, బాబా వెళ్ళాడు. బాబా మీద నమ్మకంతో దుమాలు కూడా అప్పీల్ చూస్తాడు. ఇలా చూసి ఏమీ లాభం అయ్యేదట్లేదే అంటాడు. కానీ బాబా చెప్పాడు కాబట్టి చూద్దాం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆయన కూడా చూడండి అంతటి సీరియస్ కేసులు ఇటు తిప్పి దుమాలు నువ్వు తెచ్చావు కాబట్టి శాంక్షన్ వాళ్ళకి ఏమంటే నిరపరాధులుగా ఇది చేసి వదిలేస్తారు. ఇది ఎవరి వల్ల జరిగింది ఆయన గుర్తిస్తాడు. కేవలం ఇది నా ప్రతిభ కాదు. ఇప్పుడు మేమందరం ఏదో మాట్లాడుతున్నాము, ఎంతమందో బృహత్కార్య, ఇది ఎవరి ప్రతిభ కాదండి. మనం నమ్ముకున్నటువంటి వారి యొక్క ప్రతిభ అని గుర్తించాలి. అది దుమాలు గుర్తించాడు. బాబా వాక్కులో ఉన్నటువంటి ఇది చేతనే నాకు ఇది సఫలమైంది. ఇక్కడ ఆయన చమత్కారాలు మనకుంటాయి, సుఖ దుఃఖాలు. పెద్ద ఆయనకి ఏముంటాయి, అన్నింటినీ సమంగా చూడు. దీక్షిత్ కుమార్తె చనిపోయి ఉంది, ఆ అమ్మాయి యొక్క ఇది జరుగుతూ ఉంది. ఆ సందర్భంలోనట ఈయన ఉండండి మీకు అందరికీ ఒక గొప్ప చమత్కారం చూపిస్తా ఆగండి. ఇదేంటిది, చనిపోయి బిడ్డ ఇదైపోయి ఉంటే ఈయన చమత్కారం అనిపిస్తుందా లేదా? ఎవరికైనా ఖచ్చితంగా చనిపోయిన దగ్గరికి పోయి నేను సత్సంగ లీలలు చెప్తానంటే ఈడెవరో పిచ్చి అలా బాబా కొందరు అనుకున్నారు. అయినా ఏంటి, అప్పుడు అన్నీ జరిగి వచ్చేటప్పటికి రఘుపాటిని తీసుకొని ఆ కేసులో విజయాన్ని సాధించి దుమాలు షిరిడీలో అడుగు పెట్టాడు. అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యచకులు. ఇది చమత్కారం అంటే మీరు జరగది అనుకున్న, అంటే ఆయన తలుచుకుంటే
జరగని దాన్ని జరిగేటట్లు చేస్తాడు. జరిగేదాన్ని మనకు అది శ్రేయస్కరం కాకపోతే నిమిషాల్లో పెకలించి పక్కన పడేస్తాడు. అది గురువుని నమ్ముకుంటే జరిగేటువంటిది. కాబట్టి దయచేసి నా స్వీయ అనుభవం అనుకోండి, ఆయనతో ఉన్న సాంగత్యం కావచ్చు, మీలాంటి సజ్జనులతో ఉన్న మీ జీవితంలో ఏది జరిగినా సమాజం ఉంది, సమాజం మనల్ని కిందకి లాగేదానికి అయ్యో నీకెందుకు జరుగుతున్నాయి, నీకే ఎందుకు జరుగుతున్నాయి, నీ పక్కన వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, పక్కన వాళ్ళ చరిత్ర వేరునైనా నా చరిత్ర వేరునైనా, బాబా చరిత్రలో నేను ఒక పేజీని నిర్ణయించుకునేదానికి వచ్చాను నాయన, అది నాయన నా జీవితం అని గర్వంగా మనం చెప్పుకోగలగాలి. అందుకని దుఃఖాలను చూసి కుంగిపోవద్దు, డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. కాబట్టి మనం నమ్ముకున్నటువంటి గురువు మేరు పర్వతం కంటే కూడా గొప్పవాడనేటువంటి దృఢమైన విశ్వాసాన్ని అడుగడుగునా పెంచుకుంటూ ముందుకు వెళ్దాం. సరే, ఇక 1930-32 దాకా ఒక సంస్థలో ఆయన పనిచేశాడు. తర్వాత 32 నుంచి 33 దాకా చేస్తే సురగాన్ సంస్థలో కూడా ఆయన పనిచేస్తాడు, సెక్రటరీగా పనిచేస్తాడు. ఆ సమయంలో అద్భుతమైన ఒక మెరాకిల్ చూస్తాడండి దుమాల్. ఆయన తన యొక్క గదిలో కూర్చుని భోజనం చేస్తూ ఉన్నాడు. భోజనం చేస్తున్నటువంటి ఆ దుమాలు దగ్గరికి ఆ యొక్క సంస్థ ప్రధాన అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన నిర్భంగా వచ్చాడు, లోపలికి వచ్చాడు. భోజనం చేస్తున్నాడు కదా, అందుకని లేచి ఆయనకు మర్యాదలు చేయలేకపోయాడు. అలా చిరునవ్వు చూస్తే ఆయన వచ్చి దుమాల్ సాయి చూసి నేరుగా ఒక రూమ్లోకి వెళ్ళిపోయాడంటండి. ఒక రూమ్లోకి వెళ్ళిపోయి ఆ రూమ్లో ఉన్నటువంటి బాబా చిత్రపటం ఉంటే ఏమీ లేకుండా మాట్లాడకుండా ఆ చిత్రపటం వైపు అలానే తదేకంగా చూశాడట. ఇంకొక మాట కూడా లేదు. మళ్ళీ తిరిగి దుమాల్ దగ్గరకు వచ్చి నీకు 50 రూపాయలు జీతం పెంచుతున్నాడు అన్నాడు. అసలేమన్నా 15 రోజులే దుమాల యొక్క ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అడిగితే తెలుస్తుంది. సంవత్సరం అయిపోయినా కంపెనీ వాళ్ళు మా చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారే కానీ మనకు 1 రూపాయి పెంచడం లేదు అని లబోదిబో కొట్టుకుంటూ వ్యవసాయం చేసేటువంటి రైతు తన శరీరాన్ని కష్టపెట్టి ఇది చేస్తే వీళ్ళు మనసు ద్వారా కష్టపడి వ్యయాన్ని పెంచి ఏదో ఆధునికత పెరిగిపోతుందన్న దాంట్లో పడి ఈ టెన్షన్లు అనే సెక్రటరీ ప్రధాన అధికారి వచ్చి 50 రూపాయలు పెంచుకోవాలని ఇది కదా నా గురువు యొక్క గృహ నా మీద అని చెప్పి గృహ చాలా సంతోషపడిపోతాడు. ఇంకా చెప్పుడు ఇంకొకసారి పేరులో కూడా చాలా మంది ఒక 3 అన్నదమ్ములు ఉంటారు. అన్నదమ్ములు పొలం విషయంలో గొడవలు వచ్చి వాళ్ళు కొట్టి ఒక నెలలో కొడితే వాళ్ళు 20 రోజులు విరిగిపోయి పరీక్షకు ఎదుర్కొంటున్నారనేటువంటి ఒక కేసు మీద దానికి వీళ్ళు దుమాల్ని ఆశ్రయిస్తారు. ఆశ్రయించినప్పుడు ఈయనకి తెలుసు సత్యం, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అది బలంగా ఉంది అని చెప్పి ఆ ప్రతిపక్షం చెప్పినప్పుడు సరే ఏం చేస్తామంటే ఆయన ప్రాసిక్యూట్ చెప్తారు, సరే ఫస్ట్ కొద్దిగా వాళ్ళ కుటుంబాలు ఆ 3 లేకపోతే జీవించడం కష్టము, కొద్దిగా మీరు పెద్ద మనసు చేసుకొని క్షమాభిక్షనైనా ఇవ్వండి అని. సరే క్షమాభిక్ష సమయం వచ్చేసరికి దుమాల్ని మళ్ళా అడుగుతాడనమాట ఆయన. ఇంకోసారి ఏమన్నా అభిప్రాయం మార్చు. ఈసారి దుమాళ్ళు హృదయంలో చొరబడ్డ బాబా నేను వాదనకు దిగుతాను, క్షమాభిక్ష అవసరం లేదు నా వాళ్ళకి అంటాడు. సరే వాదనకు వాళ్ళతో వాదించేందరికి న్యాయవాది కదా వాదిస్తాడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు, అన్నీ ఉంటారు, ఇంకా మధ్యలో ఉంటారు కదా ఏమంటారు బాబా నాకు అది పెద్ద ఐడియా లేదు. సరే 3 వ్యక్తుల ఇది సరే వాదిస్తాడు. ఒరే సడన్గా తను తీసుకున్నటువంటి మార్పు చేత ఈ 3కి అక్కడ అది కేవలం నాటు వైద్యుడు చేసినటువంటి సర్టిఫికేటు, దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు అనేటువంటి ఇది మీద కోర్టు దాన్ని తీసుకొని దాన్ని కోర్టును కొట్టేస్తుంది. ఈ 3 అన్నదమ్ముల కుటుంబాలకి మనకి చక్కగా ఇది చేస్తారనమాట. ఇట్లా అనేకమైనటువంటివి అనేక రకాలుగా ఆయన దాంట్లో ఇంకా భక్తుల అహంకారం. మనం పెట్టుకున్న అందమైన పేరు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఏది అడగలేను, నేను ఏది చేయలేను అంటే దీన్ని మనం ఆత్మాభిమానము అనుకుంటాము. బాబా గారి దృష్టిలో ఆయన అంటున్నాడు నీకు అంతర్గత అహంకారము అని అంటున్నాడు. అలా దుమాలట ఎవరి దగ్గరికి వెళ్ళైనా కొంచెం చెయ్యి చాపాలంటే సందేహించేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఒకరోజు దుమాలు అడుగుతాడు, దుమాల దగ్గర దక్షిణివ్వు అంటాడు. ఎన్నిసార్లు ఒకసారి 80 రూపాయలు దక్షిణ తీసుకుంటాడు. ఇలా ఎన్ని ఉన్నా ఈసారి లేదు బాబా నీ దగ్గర లేకపోతే పక్కన వాడి దగ్గర పోయాడు, బాబా నాకు అలవాటు, తీసుకురా. తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఇస్తే అప్పుడు బాబా చెప్పడు
తనకే అనిపిస్తున్నాడు, ఓహో నాలో ఉన్నటువంటి నేను ఎవరి దగ్గర నుంచి ఏది కూడా స్వీకరించను, ఏది అడగను అనేటువంటి ఇదిని నా నుంచి తీసేసేదాన్ని నా గురుదేవులు ఇలా చేశారు అనే ఆలోచనతో మరలా ఆయన జీవించాడు. అహంకారం నిర్మూలనతో లేదానికి ఒక నిదర్శనం, ఆయన షిరిడీలో ఉండేవాడు దుమాల్. షిరిడీలో ఉన్నటువంటి సందర్భంలో బాబా సమాధి చెందిన తర్వాత షిరిడీకి వెళ్ళిన ఆయన షిరిడీ సంస్థాన ధర్మకర్తగా కూడా పనిచేశారు, సక్రమంగా నిర్వహించాడట. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, బాబా ఎవరిళ్లలో అయితే 5 ఇళ్లలో భిక్షను స్వీకరించి జీవించేవాడో అలా భిక్షమెత్తి జీవించాడంటండి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము, హ్యాపీగా చక్కగా వాళ్ళు ప్లేట్లోకి వేస్తే తింటున్నాం. ఎవరైనా కానీ మనకి తెలియని ప్రదేశంలోకి వెళ్ళి తీసుకొని అమ్మాయి అని వాకిల ముందరకు పోవాలంటే ఎంతటి మనల్ని మనం కిందకు తీసుకుంటే పోగలమండి? మనం ఎన్ని చెప్పినా నువ్వు భక్తుడు అని ఇంకోటి. కానీ తనను తాను అంత తగ్గించుకొని జీవించాడు అంటే తనలో ఉన్నటువంటి నిరహంకారతను నిర్మూలన చేసుకున్నాడనే దానికి నిదర్శనంగా దుమాల్ అలా జీవిస్తూ వచ్చాడు. ఇలా ఎన్నో రకాలుగా అంటే శుద్ధ సంస్కారాలు ఉన్నాయి. శుద్ధ సంస్కారాల్లో కూడా అంతర్గతంగా నిక్షిప్తంగా, అందుకే మనకి సచ్చరిత్ర 6వ అధ్యాయంలో వస్తుంది, గురు హస్తస్పర్శ గురు సాంగత్యం చేత వాసనాశయకరమైన సూక్ష్మ శరీరం కూడా దహించబడిపోతుంది. మనకు అదే కదా, సూక్ష్మ శరీరం వల్లే కదా పునరపి జననం పునరపి మరణం అనేటువంటి మరలా జన్మలు వస్తూ ఉన్నాయి. ఆ జన్మలకు కారణమైనటువంటి కర్మలు అనేవి దగ్ధమైపోతాయి. కాబట్టి నువ్వు మరలా ఆయన గురు సాంగత్యం చేసేటువంటి ఇది. కాబట్టి గురువుతో మీరు అందరం చెప్తాం, కానీ మీరు అనుభవించి చెందండి, అనుభూతులు చెందండి. ఇంకొకటి కూడా చెప్తాడు, ఇది ఉంది బాబాయ్, ఎంత సమయం ఉంది? ఇక్కడ దుమాల్ని బివి నరసింహస్వామి మన దుమాల్ ఆయన అంటాడు, ఏమని చెప్పను, 24 గంటలు సాయి యొక్క అభయహస్తం నాకు రక్షణా కవచంగా ఉండే ప్రత్యేకించి నా జీవితంలో ఈ అనుభవం ఎందుకు అంటే అంతగా బాబాతో మమేకం అయిపోయారు కదా. ఎంత మమేకం అయిపోయిందే అలా అనగలరు. ఇంకొకరు అంటాడు, నా అనుభవాన్ని నేను వ్యక్తపరిచేటప్పుడు నాకు లోపల దాన్ని అనుభూతి చెందుతూ వ్యక్తపరుస్తాను. అది వేరే వాళ్ళు ఆమెకు జరిగిన అనుభవం ఇదంతా అని చెప్పేటప్పుడు తొలగిపోతుంది. అట్లా 10 మంది అందుకే అనుభవాలు అందరి వద్దన పంచుకోవద్దు. ఎవరైతే దాన్ని బాగా ఆకలింపు చేసుకుని అవగాహన చేసుకోగలరో నీ అనుభవం ఇతరులకు చెప్పడం వల్ల ఏమవుతుంది, ప్రోత్సహింపబడతారు. అంతేగాని నువ్వేదో గ్రేట్ అనిపించుకునే దానికి అనుభవం ఎప్పుడు వ్యక్తపరచకూడదు అనేది ఒక చెప్పి ఇంకొకటి చెప్తాడు ఇక్కడ. అయ్యా, నా భాష మరాఠీ భాష, మీరు దాన్ని ఇంగ్లీష్లోకి రాస్తారు. సారాన్ని గ్రోలిన భక్తుల వద్ద నుంచి అనుభూతుల్ని సేకరించి దానికి మెరుగులు దిద్ది భగవంతుని యొక్క ఖ్యాతిని గడించాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేస్తారు అని చెప్పి, ఒక వైద్యుడున్నాడు, వైద్యుడు దాన్ని ఎన్నో పరీక్షలు చేసి ఒక దేహాన్ని తీసుకుంటాడు. అంతే కదా, ఎంబీబీఎస్ చదివేటువంటి స్టూడెంట్స్ దేన్ని మేము ఈ అవయం గురించి తెలుసుకోవాలి, ఈ అవయం గురించి తెలుసుకోవాలి అంటూ కట్ చేస్తూ వస్తూ ఉంటే చివరికి వాడు కట్ చేసి జీవం లేని దానికి ద్వారా వాడు ట్రీట్మెంట్ తీసుకుంటాడు. అట్లా ఇది ఎక్కువ ఇదైపోయినప్పుడు, అంటే నా అనుభూతిలో నా అనుభవంలో దుమాల యొక్క ఇది ఒక రకంగా ఉండొచ్చు, మరొక భక్తుని విషయంలో వారికి ఇంకో రకంగా అనిపించవచ్చు.
అందుకని కాకపోతే నేను చెప్తాను, మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి అని చెప్తాడంట. గడగడ మనలాగా వస్తే మనం వచ్చి ఎవరైనా మీరు ఎలా బాబా దగ్గరికి చేరారండి, మీరు అబ్బా ఇంకా తీసుకో, ఇంకా అసలు గొంతు ఆపే పనే లేదయ్యే, మన నోటి మీద మూత. ప్రపంచంలో ఉన్న అనుభవాలన్నీ మనకే కలిగినట్టు, పక్కన ఎవరికి బాబాకి ప్రేమ లేనట్టు, మన మీదే ఉన్నట్టు, అలాంటి భావనకి లీనైపోతాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మన యొక్క దృష్టి మన లోపల స్మరణలో ఆయన ఉంటే నిరంతరం క్షణము కూడా ఎడబాయకుండా గురువు యొక్క, నేను అందుకే అది తమాషా పోయిందా కూడా నువ్వు అందరికీ ముద్దులు చెల్లెలు కదమ్మా అన్నాడు మా కృష్ణ సార్. అంటే నేను అంటాను, ఎందుకు అంటే బాబా ఎప్పుడు నన్ను మీ అందరినీ ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తులుగా, అత్యుత్తమైనటువంటి వక్తలుగా చూస్తాడేమో కానీ నన్ను మాత్రం కంచె వేసి దానికి ఎన్నో రకాల కట్టుబాట్లు పెట్టి తన అరిచేతిలో ఎక్కడ దించాలో అక్కడ దించుతాడు, ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. అలా నా తుది శ్వాస వరకు అలానే నన్ను ఆయన ఉంచాలి అని మనస్ఫూర్తిగా హృదయవాచ కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వేమగిరి సాయి మందిర సాయి మందిర నిర్వాహకులకు మరియు సేవకులు అసలు ఎంత, అందుకే వేమగిరి సత్సంగాల్లో ఎప్పుడూ స్పెషల్ చెప్పే వక్తలు కాదు, మీరు చేసేటువంటి సేవకు ఆ గోదావరి జలాలకు అంత స్వచ్ఛత ఉందేమో అనిపిస్తుంది. నేను మా పుష్పాంటికి కూడా చెప్పాను, ఈ 60 ఏళ్ల వయసులో నేను ఎక్కడికి పరిగెత్తానమ్మాయి అంటే, అమ్మ నువ్వు దయచేసి ఎక్కడికైనా వెళ్ళు, అది నీ స్వాభిప్రాయం, కానీ వేమగిరి మాత్రం ఒక్కసారి రండమ్మా, తర్వాత మీ అభిప్రాయాన్ని ఎలా అయినా మార్చుకోండి అని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ నాకు అన్నప్రాసన జరిగింది, ప్రతి సాయి మందిరం నా పుట్టిల్లుగా నాకు ఇదవుతూ ఉంటుంది కాబట్టి అందరూ నా వారే, నేను మాత్రం ఏకాకినే. కాబట్టి ఇలా మనం సాగుతూ అందరితో కలిసిమెలిసి ఉందాం. సాధనకు వచ్చేటప్పటికి మనమే చూసుకుందాం, నా సాధన, నా పరిపక్వత, నా ఇది నాదే. ఎవరిని మనం బ్లేమ్ చేయొద్దు, ఎవరిని అలా అని పొగడ్తలు వాళ్ళని అగడతల్లోకి తీసుకెళ్లకుండా జాగ్రత్త పడదాం. కాబట్టి ఎవరికైనా సున్నితంగా చెప్దాం. ఇక్కడ రాత్రి నిద్ర పడుకుంటే ఒకే సైకిల్ తిరుగుతున్నాయి. ఏంటి ఇక్కడ జరిగింది? బాబా ఈ సైకిల్ తిరుగుతుంటే నేను నాకు ఇచ్చినటువంటి ఏం చెప్పాను, కానీ దాంట్లో నుంచి నాకు కొన్ని భావాలు వస్తూ ఉన్నాయి. నిజమే కదా, కొన్ని మిస్ అయ్యాం. బాబా వచ్చేటప్పుడు మాకు ఒక సంఘటన చేశాడు. సంఘటన ద్వారా, నాన్న నువ్వు కేవలం భక్తుడి గురించే మాట్లాడు, నీకు అవసరం లేదు దాన్ని మాట్లాడడానికి నేను కొంతమందిని నిర్ణయించాను నాయన, నువ్వు చిన్నపిల్లని అంటున్నావు కదా, నువ్వు అలానే ఉండు నాన్న, వాళ్ళు చూసుకుంటారు నీకెందుకు అన్నాడు. అంటే మేము ముందర వచ్చేసి ఇదిగో అమ్మ పాపం ఆ మాతృ ప్రేమతో అదో దగ్గర దిగేసింది, కొంత తొందరగా దిగి కింద నుంచి ఫోన్లు కొడుతూ ఉందన్నమాట. సరే వస్తున్నాం కదా అనేసరికి ఇదిగో నేను నెల్లూరు నుంచి, అంటే మధ్యలో వదిలేస్తుంది శకుంతలమ్మ అనుకుంటుంది మా వదిన గారు, కాబట్టి నేను మధ్యలో ఎవరిని వదలనమ్మా, బాబా గారు చెప్పినట్టు నేను ఎవరినైనా ఒక్కసారి వాళ్ళతో సాంగత్యం ఏర్పరచుకుంటే వారి పట్ల నాకు ఫస్ట్ చూసినటువంటి ఆ కృతజ్ఞత భావమే నాకు ఎప్పుడూ హృదయంలో ఉంటుంది. అలాంటి భావన ఇచ్చిన నా తండ్రికి నేను ఎప్పుడు గర్వపూరితంగా హృదయ నమస్కారాలు. అక్కడ ఆటో ఎక్కాం, ఆటో వాళ్ళు ఎక్కించుకొని ఇంకా 4-5 ఎక్కితే దిగమంటారు. అందరం మోకాలు లేని వాళ్ళమైతే, నేను అక్బర్ బాషా గారు మా అమ్మగారు అందరికీ మోకాళ్ళల్లో బోల్ట్ లూజు, దిగడం ఎక్కడ వాళ్ళ 2 ఆటోలు ఎక్కాము. అరే మా ఆటోలో ఎక్కిన వాళ్ళు నువ్వెందుకు ఎక్కించుకుంటావురా అని వాడు వాదన. అయ్యా బాబు మేము ఎంతో కొంత ఇస్తాం, మీరు వాడిన ఆయన అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడు, వాదోపవాదాలు అంటే ఆ ఒక్కరొకే నా హార్ట్ బీట్ చాలా పెరిగిపోయిందండి. ఓరి నాయన ఇదేంటి, ఈ హార్ట్ బీట్ ప్రభావం వల్ల నేను ఇక్కడ ఏం మాట్లాడతాను అని కాసేపుడు బాబా వెంకీ ఆసనం గుర్తొచ్చింది. వెంకీ ఆసనం గుర్తొచ్చి లాంగ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అందుకని వెళ్ళి బాబా దగ్గరికి చెప్పుకొని అంటే ఇక్కడ నీకొద్దు నాన్న, నువ్వు దానికి అర్హత లేదు, ఎలిజిబుల్ కాదు, వాదోపవాదాలకు నువ్వు ఎలిజిబుల్ కాదు, నువ్వు కేవలం నే ద్వారా పొందిన ప్రేమను మాత్రమే వ్యక్తపరిచేటువంటి ఒక పనిముట్టువు, కాబట్టి అలాంటి పనిముట్టుగానే ఉండు నాన్న అని నాకు నా తండ్రి ఇచ్చిన సందేశంగా నేను
భావించాను. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి పైన బాగా ఆయన పాదాల మీద శిరస్సు పెట్టిన తర్వాత ఆ వేడి కాస్త తగ్గిపోయింది. ఇలా కూడా చెప్పాను, అప్పుడు దాకా సంతోషంగా ఉన్నావు కదా, ఏమైంది అక్క అంటే నా పరిస్థితి అదమ్మా, ఒక్కరూ కొంచెం స్పీడ్గా మాట్లాడితే వ్యవహారం వేరే ఉంటుంది, సౌమ్యంగా మాట్లాడడమే నా నైజం నానా అని చెప్పా. అట్లా అందుకని అలా ఎవరు ఎలా ఉండాలో, ఎవరికి ఏ పని కేటాయించబడుతుందో, ఎవరు ఏ సేవకు ఉపయోగపడాలో అలానే ఉపయోగపడదాం. అలానే మన యొక్క జీవన గమనాన్ని ముందుకు సాగిస్తూ ఎవరికి వారం మన ఆత్మ ప్రగతి కోసం వద్దు. ఎవరైనా నీ ప్రతిభ నీది, నా ప్రతిభ నాది, ఒకరితో ఒకరు మన పోటీలు ఎందుకు? వాళ్ళలాగా నేను ఉండలేను, మనమే ఉండలేము, మన చేతి 5,000 ఉండలేనప్పుడు. కాబట్టి సౌమ్యంగా సహజంగా ఎవరి బాణిలో వాళ్ళు ప్రయాణిస్తూ అందరం కలిసిమెలిసి ఉందాం. ఎప్పటికీ మేమంతా సాయి భక్తులం, సాయి బిడ్డలం, శ్రద్ధా సహనమే మా ఆయుధం. ఇదే నినాదం మంది. మనమంతా సాయి బిడ్డలం, శ్రద్ధా సహనమే మా ఆయుధం. ఇలాంటి భావంతో ముందుకు వెళ్దాం. తర్వాత దీన్ని ఎవరు మర్చిపోవద్దు, తర్వాత వచ్చే తుఫాన్లో దీన్ని కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ఉందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఫస్ట్ సారి ఏందబ్బా సమయానికి ముందరే చేశాను. సరే, ఇక్కడ వాస్తవానికి సమయం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఒక సంఘటన ఏదైనా జరిగినప్పుడు ఒక భక్తుడి చరిత్ర నేను అలా చూసుకుంటాను. ఈ భక్తుని చరిత్ర ఆయన ఇచ్చేటువంటి పరీక్షలు ఉన్నాయి చూడండి, ఆ దుమ